నమస్తే అన్న. 71 మొదలుకొచ్చేసినాం. చేస్తున్న పేపర్ 2020 Yes. విత్ రిఫరెన్స్ టు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. కన్సిడర్ ది ఫాలోయింగ్ బేర్స్: పరివ్రాజక, రెనెన్సియంట్ అండ్ వండరర్. ఇవి ఫ్రెండ్ అయితే తలదన్న ఇది వాడాల్సింది పెన్ను, రెడ్ పెన్. ఎస్ ఇది ఎస్. పరివ్రాజక, రెనెన్సియంట్ అండ్ వండరర్ భిన్న తెలియదు. శ్రమణ, ప్రీస్ట్ విత్ హై స్టేటస్, ఇదేది కాదు. ఉపాసక, లే ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం, తెలీదు. తెలియకపోతే 3-2కి వెళ్తామా లేదంటే ఓన్లీ 1 పేరుకి వెళ్తామా? మనం ఇంకా మన డేటా అనలిటిక్స్ చేయలేదు. Yes. 2 అయితే కాదు తీసేయండి. పరివ్రాజక, రెనెన్సెంట్ అండ్ వాండరర్. పరివ్రాజక, లే ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం, ఉపాసక. సో 2 అయితే నాకు పక్క కాదని తెలుసు, ఎందుకంటే సమ్ ఇన్స్టింక్ట్ చెప్తుంది. శ్రమణ అనేవారు ప్రీస్ట్ అయితే కాదని. ఉపాసక, లే ఫాలోవర్ బుద్ధిజం అయ్యి ఉండొచ్చు. పరివ్రాజక, రెనెన్సియంట్ అండ్ వాండరర్ టు బి ఫ్రెండ్ నాకు తెలియదు. తెలియనప్పుడు 3-2 పెడదాం. పోతే పోయింది, వస్తే వచ్చింది. ప్లస్ ఇంకా 3-2 పెడదాం. 1 and 3, 2 తీసే. 71 అఫిషియన్స్ ఇస్ ఆల్సో బాంబే. Okay. సో 3-2 బాగానే కరెక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 72 with reference to Indian elephants. Indian elephants consider the following statements: the leader of an elephant group is a female. Obvious. ఎప్పుడు ఫీమేల్ ఉన్నాయి, ఫీమేల్ ఉమెన్ ఎంపవర్మెంట్. యూపీఎస్సీ లవ్స్ ఇట్. మాక్సిమం గెస్టేషన్ పీరియడ్ కెన్ బి 22 months మాక్సిమం. టు బి ఫ్రెండ్ నాకు తెలియదు. మేబీ యూపీఎస్సీ చెక్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఎలిఫెంట్ ఎవరు చెక్ చేస్తాడు? ఎన్ని రోజులు ఏనుగు వేసింది, ఎన్ని రోజులు పాము గీసింది? ఇట్ ఇస్ నాట్ దట్ విచ్ ఇస్ యూపీఎస్సీ ఆస్కింగ్. ఇంకేదో ఉంది. ఎలిఫెంట్ కెన్ నార్మల్లీ గో ఆన్ కాల్వింగ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 40 years ఓన్లీ. ఏ ముసలి దానికి కోరికలు ఉండవా ఏంది? Yes. ఏంది ఇది? అమాంగ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా ద హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఇస్ ఇన్ కేరళ. ఐ థింక్ కర్ణాటక. Yes, Karnataka. తీసేయాలి. నాలెడ్జ్ తెలియపోయిన సరే కేరళని ఈజీ ఆప్షన్ రాంగ్ మార్చచ్చు. ఇప్పుడు 4లో 2కి వెళ్తాం, ఎందుకంటే మనం 4 ఉంటే 2కి వెళ్తాం. మేబీ దయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మేబీ అలాంటి మరీ 1 and 2. Yeah. యూపీఎస్సీ మరీ అంత దారుణంగా చెక్ చేయదనుకోవట్లే. గెస్టేషన్ పీరియడ్ ఎంత యూపీఎస్సీ 3rd కామన్ సెన్స్ ఉందో లేదో. 3rd ఉంది. నెక్స్ట్ 4 కేరళ. అది ఆ ఇయర్ ఎలిఫెంట్ సెన్సెస్ వచ్చింది. 5 years ఒకసారి వస్తుంది. ఎలిఫెంట్ సెన్స్ 2020లో వచ్చింది. మీరు చదివేళ్ళని అడుగుతుంది. మీరు చదివితే తీసేస్తే ఆన్సర్ ఈజ్ ఏ. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ. నెక్స్ట్ 73 which are the following protected areas are located in Kaveri basin? Located in Kaveri basin. Okay, Kaveri. Okay, fine. మీరు ఎలా చూసుకున్నట్లయితే కావేరీ మేబీ ఇలా రావచ్చు. సో కావేరీ ఉండాలి. నాగర్హోల్ మేబీ అయి ఉండొచ్చు. పాపికొండలు తీసేయండి. పాపికొండలు గోదావరి కృష్ణ. సత్యమంగళం మేబీ అయి ఉండొచ్చు. బేసిన్ అన్నాడు కాబట్టి పెద్దగా ఉంది, ఎందుకంటే అక్కడే ఉంటుంది సత్యమంగళం కూడా. నాగర్హోల్ ఇక్కడ ఉంటుంది. సో మేబీ ఇవి అయి ఉండొచ్చు, దగ్గరలో ఉన్నాయి కాబట్టి. వైనాడ్ మేబీ అయి ఉండొచ్చు. వైనాడ్ అయితే ఫర్ షూర్. వైనాడ్ అయితే 3-4 అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ చాలా కొద్ది పెద్దగా ఉంటుంది కదా, సో అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేబీ అయి ఉండొచ్చు. 2 తీసేస్తే సత్యమంగళం, టైగర్ రిజర్వ్, వైనాడ్, నాగర్హోల్. నాగర్హోల్ పాపికొండలు ఏమన్నా తెలియదు. ఇఫ్ ఇట్ ఆల్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా అవ్వాలంటే అన్ని కావేరీ పాపికొండల మధ్య నడుమన పోయే గోదావరి ఏంటిది? గోదావరి కదా. అదే మరి అలాంటప్పుడు కావేరీ పక్కన మరి ఈస్ట్ గోదావరి అండి, ఇటు పక్కన వెస్ట్ గోదావరి అండి. అంటే అదే బేసికల్లీ పాపికొండలు అంటేనే గోదావరి అండి. సో మీరు తీయాల్సింది ఏడు చూస్తారంటే 2 తీసి 134 పెడతా. ఓన్లీ 3 ఇంకేస్ అది ఉంటాయి. ఎందుకంటే నీ వెళ్ళినప్పుడు ఉండి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఏంది అది? వాట్ ఈస్ దిస్? 73 ఆప్షన్ ఇస్ ఆల్సో సి. అంతే, ఎక్కువ ఆలోచించొద్దు. కావాలి. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. లాస్ట్ ఇయర్ నాకు అగస్త్యమల్లి అడిగినట్టున్నాడు కదా. సో నీకు అగస్త్యమల్లి ఇక్కడ ఉందని తెలిసింది సరే, అట్లీస్ట్ నువ్వు చూసుకోవాలి పార్క్ దగ్గరలో ఏమున్నాయి నేషనల్ పార్క్. ఇంకోటి ఏంటంటే నగర్హోల్ కానీ సత్యమంగళ కానీ వైనాడ్ ఇవన్నీ ఈస్ట్ కోస్ట్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ కాన్ఫ్లుయెన్స్ అయ్యే ప్లేస్ కి దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ. అదే నీలగిరి దగ్గరలో. అదే అంటే ఇక్కడ కింద ఉంటుంది. పైనుంచి కావేరీ వెళ్ళాలి. నెక్స్ట్ 73 సి ఆప్షన్ ఆన్సర్ సి. నెక్స్ట్ 74 విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ బయోడైవర్సిటీ: సీలాన్ ఫ్రాగ్మౌత్, కాపర్ స్మిత్ బార్బెట్, గ్రే చిన్నెడ్ మిన్విత్, వైట్ థ్రోటెడ్ రెడ్ స్టార్ట్, వైట్ థ్రోటెడ్ బర్డ్. ఇవన్నీ పిట్టలు. ఏం తెలియపోతే ఏంటి? ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ. అది ఏది తెలియపోతే పెట్టు, గుడ్డుగా పెట్టు, పోతే పోయింది. 74 ఆప్షన్ ఆన్సర్ ఇస్ ఆల్సో ఏ. నెక్స్ట్ వైట్ థ్రోటెడ్ యూజువల్ బర్డ్స్ లో కానీ ఉంటాయి. గ్రే చిన్నుడు ఇవన్నీ పెట్టలే.
సాగుతా ఉంటాయి బీక్ కిందన. అది చిన్నుడు, దాని కొంచెం కిందన థ్రోట్. అది నెక్స్ట్ 75. Which of the following protected areas is well known for the conservation of subspecies of Indian swamp deer? Barasinga. The terrain is well on hard ground and is exclusively graminevorous. బేసికల్గా స్వాంప్ బారాసింగ యాడ్ ఉందని అడుగుతున్నాడు. ఓకే, తాల్ చెప్పరు, నీకు తెలియకపోతే ఇలాంటి లైక్ అన్ఫేమస్ తీసే. కన్హా నేషనల్ పార్క్, ముదుమలై స్వాంప్ డీర్ నాకు గుర్తుంది, మధ్యప్రదేశ్ చదువుకున్నాను. మధ్యప్రదేశ్ అంటే ఓన్లీ ఏ. ఏది లేకపోయినా ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ. ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ. అంతే. కన్హాన్ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సార్, మధ్యప్రదేశ్ అని తెలుసు. కన్హా మధ్యప్రదేశ్ కదా? కన్హా మధ్యప్రదేశ్. ఇది నాలెడ్జ్ అండి. స్వాంప్ డీర్ మధ్యప్రదేశ్ ఉంటుంది, తెలియదు నాలెడ్జ్. ముడుమలై ఇక్కడ తమిళనాడు ఇది కేరళ బార్డర్. ఓకే, అండ్ తాల్ చెప్పర్ రాజస్థాన్. అది నాకు తెలియదు. అది రాజస్థాన్. ఓకే, తాల్ చెప్పర్ రాజస్థాన్. ఇది బార్డర్లో ఉంటుంది. ఇది కేరళ తమిళనాడు ఇక్కడ ఉంటుంది. మేబీ అటు ఇటు కొంచెం అటు ఇటు ఉంటుంది. మానస్ తెలిసింది అందరికి. అస్సాం ట్రైన్ అండి, పద్ధతి ఫాలో అయిపోతే అస్సాం ట్రైన్ ఎక్కేస్తారు. నెక్స్ట్ 76. స్టీల్ స్లాగ్ కెన్ బి ఆడికి తెలియదు పాపం. కెన్ బి మెటీరియల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కన్స్ట్రక్షన్ బేస్ ఒకటి అయ్యి ఉండొచ్చు, ఇంప్రూవ్మెంట్ అగ్రికల్చర్ అయ్యి ఉండొచ్చు, ప్రొడక్షన్ సిమెంట్ అయ్యి ఉండొచ్చు. ఎవరు తెలుసు? ఫర్ ఆల్ ద అబవ్. ఈక్వాలిటీ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్. అది అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. అంతే. నెక్స్ట్ 77. మూసేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మోస్ట్ లైక్లీ ప్లేసెస్ టు ఫైండ్ ద మస్క్ డీర్? ఇది ఇక్కడ ఉంటుంది. ఇది మన ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ఏరియాలో మస్క్ డీర్ అనుకుంటున్నా, నాకు గుర్తున్నంత వరకు. అస్కాట్ వైల్డ్ లైఫ్ సెంచరీ టు బి ఫ్రాంక్ మనకు తెలియదు. గంగోత్రి నేషనల్ పార్క్ అయ్యి ఉండొచ్చు. కిషన్పూర్ యూపీ దగ్గర మరీ ఎంత ఉండదు, ఎందుకంటే మస్క్ డీర్ ఉండాలి, మినిమం హైట్ ఉండాలి. మానస్ నేషనల్ పార్క్ టు బి ఫ్రాంక్ ఉండదు అనుకుంటున్నాం, ఎందుకంటే అది కొంచెం ప్లేన్స్ దగ్గరలో ఉంటుంది కాబట్టి. సో తెలియకపోతే 4లో 2. సో ఈక్వాలిటీ కూడా 1 and 2. ఓకే, సో ఏ 77 of answer is also A. Next 78. Options me all of 5లో 3, but still wait చేద్దాం. In rural construction, which of the following is preferred for ensuring environmental sustainability or to reduce heat? Musk deer అనేది ఒక సర్టెన్ హైట్ లో ఉంటుంది, ఆల్టిట్యూడ్ లో. హైట్ తర్వాత 2000 meters అంత ఉంటుంది. The rural road construction, the use of which of the following is preferred for ensuring environmental sustainability to reduce base road construction కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి. ఓకే, కాపర్ స్లాగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రిఫర్డ్? ఏమో పవర్ అయ్యి ఉండొచ్చు, జిటెస్ట్ అయ్యి ఉండొచ్చు, పోర్ట్లాండ్ అయ్యి ఉండొచ్చు. కోల్డ్ హాట్ క్వాంటిటీ లేదు ఒకటి. ఓకే, అంటే రెండు కలిసి ఉన్నాయి, తీసేయాలి ఫస్ట్. రిడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్ 3 పక్కా ఉండాలి, అంటే పెడతారు కాబట్టి. పోర్ట్లాండ్ సిమెంట్ టు బి ఫ్రాంక్ మనకు తెలియదు, నాకేం తెలియదు. 5లో 3 పెడతా, బట్ 5లో 3 యూజువల్ దాంట్లో అయితే. ఇక్కడ 5లో 4 పెట్టాలని నాకు తెలియదు. ఇస్ ప్రిఫర్డ్ ఫర్ ఎన్షూరింగ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. 5లో 3 పెడతారు, ఇన్ కేస్ పోతే 5లో 3 పెడతా. బట్ ఇక్కడైతే ఇప్పుడు 2023 స్టైల్లో చేస్తాం, దైద్యం ప్రిపేర్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. హాట్ కోల్డ్ ఏదో ఒకటే ఉండాలి అని అనుకుంటున్నాం, ఎందుకంటే రెండు ఆపోజిట్. 2, 4 కలిసి అయితే ఉండవు, అండ్ 3 పక్కా ఉండాలి. సో ఇంకా మిగిలింది ఇదే. అండ్ డీలో 2 కానీ 4 కానీ లేదు, అంటే డీ పోతుంది. డీలో 2 కానీ 4 కానీ లేదు, ఏదో ఒకటి ఉండాలంట. మరి ఏదో ప్రిఫర్ చేయాలి కదండి, అంతే కదా. సో గాలిలో కాయిన్ వేసినది ఏదో బయట పడుతుంది, దాన్ని ఏదో ప్రిఫర్ చేయాలి. 78 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో ఏ. ఇంకేదో తప్పు ఉంది, పోర్ట్లాండ్ తప్పు ఉండొచ్చు, ఏదో తప్పు ఉండదు. సంథింగ్ ఐ నాట్ షూర్. 5లో 3. 79. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ఇన్స్టెంట్, సెకండ్ ఈజ్ ట్రిక్స్. మనం తెలియనప్పుడు ట్రిక్స్కి వెళ్ళిపోతున్నాం, ఇన్స్టెంట్ నాలెడ్జ్ అని చెప్పినప్పుడు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కోల్ యాష్ కంటైన్స్ ఆర్సెనిక్, లెడ్ అండ్ మెర్క్యూరీ. ఉండొచ్చు, ఎవరికి తెలుసు, చూసాడే ప్రతి దగ్గర కోల్ యాష్కి వెళ్ళి. మేబీ ఉండొచ్చు. కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ రిలీజ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇంటూ ద. ఇది పక్కా కోల్లో ఉంటుంది కాబట్టి. హైయెస్ట్ కంటెంట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియన్ కోల్. ఎస్, ఇండియన్ కోల్లో ఉండేదే హైయెస్ట్ కంటెంట్. సో ఆల్ ది అబౌవ్ కంటైన్స్ 0.0001% ఎవడో వేస్తాడు
కోల్డ్ అంత ఉంది అయి ఉండొచ్చు 1 2 3 ఆల్ ది అబౌవ్. ఎందుకు ఒక ఇక్కడ 1 ఓన్లీ 3 ఓన్లీ ఉందని చూడకండి అమ్మా, ఇది సైన్స్ అండ్ టెక్ అప్లికేషన్ బేస్డ్. సో జనరల్లీ ఆల్ ది అబౌవ్ అవుతుంది. ఉంటే 1 అనేది ఉండదు, యూజువల్లీ ఉండదు. ఎందుకంటే విచ్ ఇస్ ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్. సైన్స్ అండ్ టెక్ ఇది అప్లికేషన్ బేస్డ్. యా. సో మీకు ఎప్పుడు ఎక్కడ ఏది అప్లై చేయాలనో రావాలి ఫస్ట్. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. 2011 నుంచి అన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తాయి. దానికి 15 సంవత్సరాలు చేస్తే ఓవర్ ఎన్ని ప్రాక్టీస్ చేయాలి కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇష్టం, మీకు ఫ్రీ వచ్చినంత వరకు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బయోచార్ ఇన్ ఫార్మింగ్? బయోచార్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది గ్రోయింగ్ మీడియం అండ్ వెర్టికల్ ఫార్మింగ్. కెన్ బి అయ్యండి వచ్చారు తెలుసు. వెన్ బయోచార్ ఇస్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ మీడియం, వెన్ బయోచార్ ఇస్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ మీడియం అంటే ఫస్ట్ కరెక్టే అంతే. బేసికలీ లేపిండి స్టేట్మెంట్. ఇట్ ప్రమోట్స్ ది గ్రోత్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ అయి ఉండొచ్చు. చూసానండి. వెన్ బయోచార్ ఇస్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ మీడియం ఇట్ ఎనేబుల్స్ ది గ్రోయింగ్ మీడియం టు రిటైన్ వాటర్ ఫర్ ఎ లాంగర్ టైం. పాజిటివ్, ఎక్కువ ఆలోచించదు. అన్ని బయోచార్ సైన్స్ అండ్ టెక్ ఆల్ ది అబౌవ్. 80 ఎఫిషియన్సీ ఇస్ ఆల్సో డి. ఇలాంటి క్వశ్చన్ మీకు టైం సేవ్ చేస్తాయి సైన్స్ అండ్ టెక్ అలాంటి దగ్గరలో. సో ఏం తెలియకపోతే ఎస్ఎన్టీ అప్లికేషన్ బేస్డ్ ఆల్ ది అబౌవ్. అది నెక్స్ట్ పీడీ అయిపోయి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.